శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేయర్ రమేష్ గారు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తా అని చెప్పేసి అన్నారు. అంటే అవకాశం ఇస్తున్నారు కోచా ఏంటి? ఇవ్వచ్చానా పెద్ద పెద్దగా ఇప్పుడు లెజెండరీ డైరెక్టర్లతోనే ఎవరైనా యాక్ట్ చేయాలనుకుంటారు. పెద్ద స్థాయి ఉండే డైరెక్టర్ ఆయన మనకు తెలిసిందే. ఎందుకంటే ఇప్పుడు బాహుబలి రేంజ్ ఆయన శక్తి సినిమాతోనే చూపించిండు. అంత గొప్ప డైరెక్టర్ కాబట్టి ఎంతమందికైనా రాడు దింపడానికి రెడీగా ఉంటాడు. కాబట్టి కానీ ఇప్పటివరకు తీసిన సినిమాలు ఏవి కూడా సరిగ్గా ఆడలే కదన్న మరి ఆయన. అదే చెప్తున్నా, నువ్వే అర్థం చేసుకుంటలేవు. నేను చెప్పే డబుల్ మీనింగ్ మాటల్లో నువ్వే అర్థం చేసుకుంటలేవు. ఇప్పుడు ఆ మనిషి గొప్ప లెజెండరీ డైరెక్టర్ అని ఎందుకన్నా అంటే రాడు దింపడంలా. అరే ఒకటే రెండారా భయ్, శక్తితో ఆడికి అందరు నోళ్ళు మూపించినావు. సరే వరుస ఇట్లున్నాయి అప్పుడు ఎన్టీఆర్ అన్నకి అట్లా చేసినావు. మన వెంకీ మామతో షాడో ఆ ఫిలిం అయితే నాకు తెలిసి నేను చిన్నగా ఉన్నప్పుడే ఒక రోజు ఇట్లా పోస్టర్ చూసినా సెకండ్ రోజు ఆడ పోస్టరే లేదు కూర్చోబోతున్నప్పుడు. అదొకటి అదే అయిపోయింది. ఇది ఏది మన బోలాశంకర్. అరే నాకైతే నిజం చెప్తున్నా, ₹2 షీట్ అయిపోయింది అన్న, జెండుబామ్ షీట్. నమ్ము అట్లా గొప్ప లెజెండరీ డైరెక్టర్. నేనేం చెప్తున్నా అంటే పవన్ కళ్యాణ్ అన్న డేట్స్ ఇచ్చింటాడేమో, అది మంచితనం ఆయనది. ఈయన పవన్ కళ్యాణ్ అంతా తీయకూడదు, ఈయననే యాక్ట్ చేయాలి. అంటే స్క్రీన్ మీద ఎన్ని క్యారెక్టర్స్ కనిపిస్తే అన్ని క్యారెక్టర్స్ అదేది మన మేయర్ రమేషే ఉండాలి. అట్లయితేనే సరే ఈ సినిమా హిట్ అవుతుంది. లేకపోతే కాదన్న. ఇప్పుడు ఎవరు ఇంకా లేదనుకో ఒకటి పరిష్కారం. ఇది మేయర్ రమేష్ సినిమాలు తీయాలంటే అందరు యాక్టర్లతో తీయాలి, అందరికి రాళ్ళే దింపుతాడు. అప్పుడన్నా ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటాడు. ఎందుకని ఈ టార్చరు? అరే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అంతో ఇంతో తీసుకొని మన పీవీఆర్లో లేకపోతే సింగిల్ స్క్రీన్లో 170 320 అట్లా టికెట్ పెట్టుకొని పోతారు. ఎంతో ఆశతో పోతారు అన్న. ఇప్పుడు ఒకటే అన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మూవీ సెలెక్ట్ చేసుకుంటే మంచి మూవీసే సెలెక్ట్ చేసుకుంటారు కదా. మేబీ ఇప్పుడు ఈయన చెప్పిన మూవీ కూడా బాగుంటుండొచ్చు కదా మరి. ఏడికన్నా చెప్పన్నా, ఏడికన్నా బోలాశంకర్ కూడా అట్లే అనుకున్నామన్నా. చిరంజీవి గారు స్క్రిప్ట్ సెలెక్షన్, ఆయనకు మించిన స్క్రిప్ట్ సెలెక్షన్ నాకు తెలిసి ఈ ఇండస్ట్రీలో ఎవరు చేయలేరు. అట్లాంటి మన చిరంజీవి అన్ననే బోల్తా కొట్టించిన గొప్ప నటుడు అంటే డైరెక్టర్ కాబట్టి అందుకు లెజెండ్ డైరెక్టర్తోనే పోలుస్తాను. నా వరకైతే మేయర్ రమేష్ గారు అయితే వన్ ఆఫ్ ద గ్రేట్ గోట్ అనొచ్చు.